అందరికీ నమస్తే అండి. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగమ్మ. ఈ రోజు మనం స్ట్రీట్ స్టైల్లో కరకల్లాడే శనగపప్పు మసాలా వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది టీ టైంకి, ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. చలికాలంలో వేడి వేడిగా సాయంత్రం పూట మసాలా వడలు తింటూ ఉంటే ఆహా, ఆ మజానే వేరే లెవెల్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. మసాలా వడ అంటే కేవలం టేస్ట్ మాత్రమే కాదు, ప్రోటీన్ ఫుల్ రెసిపీ. స్ట్రీట్లో కొనుక్కొని తినే వడల కంటే ఇంట్లో చేస్తే హైజీన్, తక్కువ ఆయిల్, పక్కా టేస్ట్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసిన టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా కరకల్లాడి మసాలా వడలు ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాం రండి. మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో వచ్చి ఏ రెసిపీ అయినా మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా పచ్చిశనగపప్పును వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పుల దాకా శనగపప్పును తీసుకున్నానండి. మా ఇంట్లో అందరికీ మసాలా వాళ్ళు ఎన్ని చేసినా సరిపోవండి. ఆ 2 కప్పుల క్వాంటిటీ తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తున్నాను. నేను పోసిన 2 కప్పుల శనగపప్పుకి మసాలా వాళ్ళు ఒక 30 నుంచి 25 దాకా మసాలా వాళ్ళు చేసుకోవచ్చండి. మీరు తగ్గించుకోవాలనుకుంటే అన్నీ ఆఫ్ చేసుకోవచ్చండి. సో శనగపప్పుని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసేయండి. కడిగిన తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ పోసి 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మసాలాల కోసం పప్పుని ఎప్పుడైనా ఎక్కువసేపు నానబెట్టకూడదు. 2 నుండి 3 గంటలు మాత్రమే నానబెట్టుకోవాలండి, ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. అప్పుడే మీకు మసాలా వడలకి ఆ క్రంచీనెస్, క్రిస్పీనెస్ వస్తుంది. ఇలా పప్పు నానబెట్టుకున్నాక ఈ పప్పు మొత్తాన్ని కూడా డ్రైన్ చేసుకోండి. వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని ఇందులో నుంచి మనం ఇప్పుడు ఒక గుప్పెడు దాకా పచ్చిశనగపప్పుని తీసుకొని గిన్నెలోకి వేసుకోండి. మిగిలిన పప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసేసుకోవాలి. ఒకేసారి పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసేస్తే మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకని కొంచెం కొంచెం పప్పుని మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో కోర్స్గా గ్రైండ్ చేసుకొని గిన్నెలో తీసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసేటప్పుడు అస్సలు వాటర్ అనేవి యాడ్ చేయకూడదండి. వాటర్ లేకుండానే పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు అక్కడక్కడ పప్పులు మిగిలిన ఏం పర్వాలేదు, బట్ మెత్తగా మాత్రం గ్రైండ్ చేయొద్దు. ఇలా గ్రైండ్ చేసిన పప్పు మొత్తాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు నిండుగా ఇలా మీడియం సైజులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి, మరీ చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేయొద్దు. ఇలా మీడియం సైజులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి, మరీ చిన్న ముక్కలుగా కట్ చేయొద్దు. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. అక్కడక్కడ ఉల్లిపాయలు తగ్గుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 6 నుంచి 8 దాకా పచ్చిమిరపకాయలని సన్నగా తరిగేసి వేసుకోండి. ఇందులోకి కారం అనేది మనం ఎక్స్ట్రా వేయం కాబట్టి ఇదే పచ్చిమిరపకాయల కారం మసాలా వాళ్ళకి మనకి సరిపోతుందో అంత పచ్చిమిరపకాయ కారం వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లి సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం తరుగు కూడా వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ అల్లము ఇవి మీరు మిక్సీ వేసుకొని కూడా వేసుకోవచ్చు. అయితే ముక్కలు వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది. ఒకవేళ మీరు మిక్సీ చేసుకోవాలంటే ఈ మూడింటిని కొంచెంగా బ్లెండ్ చేసుకొని కోర్స్గా ఇందులో వేసుకోవచ్చండి. అది మీ ఇష్టం, టేస్ట్ని బట్టి. ఇందులోకి ఇప్పుడు మెయిన్గా మన మసాలా వాళ్ళకి టేస్ట్ని ఇచ్చే ధనియాలని కొన్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలని మిక్సీ జార్లు వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేయండి. ఇందులోకి మన ఎక్స్ట్రా గరం మసాలా వేయట్లేదు ఏమి. మీరు గరం మసాలా వేసుకోవాలి అనుకుంటే జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నేనైతే గరం మసాలా ఫ్లేవర్ అనేది అవాయిడ్ చేసేస్తున్నాను. వీటితో పాటుగా ఒక 1/4 కప్పు దాకా సన్నగా తరిగిన కరివేపాకు తరుగేసుకోండి. 1/4 కప్పు దాకా పుదీనా ఆకులు వేసుకోండి. 1/4 కప్పు దాకా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్లు దాకా బియ్యం పిండిని వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి వేయడం వల్ల వడలకి చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే వడల పైన బైండింగ్ కోసం కరెక్ట్గా షేప్ రావటం కోసం బాగా యూజ్ అవుతుందండి. తర్వాత టేస్ట్కి సరిపడా మీరు ఇప్పుడు ఉప్పు వేసుకోండి. 1 నుండి 1.5 లేదా 2 స్పూన్లు దాకా ఉప్పు పడుతుంది. ఇవి మీ టేస్ట్ని తగ్గట్టుగా వేసుకోవచ్చండి. అంతే, ఇవన్నీ వేసేసాక బాగా కలిపేసుకోవాలండి. అసలు వాటర్ అనేవి చుక్క కూడా వాడకుండా ఈ ఉల్లిపాయల్లోంచి, కొత్తిమీర ఆకుల్లోంచి, వాటిలోంచి వచ్చే వాటరే సరిపోతుందండి. శనగపప్పులో ఉండే మాయిశ్చరైజరే సరిపోతుందండి. వీటితోనే మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. వడలు ఒత్తుకోవడానికి వీలుగా ఇలా పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాండీలోకి వేసుకొని మీరు హీట్ చేసుకోవాలి. మీరు ఫ్రై చేసే బాండీ మాత్రం అనేది అడుగు మందంగా ఉండేటట్లుగా చూసుకోండి. క్యాస్ట్ ఐరన్ అయితే ఇంకా బెటర్, వడలు ఈవెన్గా వేగుతాయి. పైన లేయర్స్ క్రిప్సీగా వస్తుంది. ఆయిల్ హీట్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు.
మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఆయిల్ సరిపడా వడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడల సైజ్ అనేది మీడియం సైజులోనే ఉండాలండి. థిక్నెస్కి కూడా మీడియం థిక్నెస్లోనే ఉండాలండి. అలాగని పలచగాను వద్దు, అలాగని మందంగాను వద్దు. ఈ పాటి మందంలో వేసుకొని అన్నిటినీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వేయించేటప్పుడు ఆయిల్లో ఉండే నురగ కాస్త తగ్గి ఇవి క్రిస్పీగా అయ్యాయని తెలిసినప్పుడు వీటిని పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోండి. ఇలా అన్ని వడలు వేయించి వేసుకుంటే సూపర్ టేస్టీ క్రంచీ మసాలా వడలు రెడీ అయిపోతాయి. ఒక్కొక్కటి తినేటప్పుడు అసలు లెక్క ఉండదండి. ఎన్ని తింటున్నామో కూడా తెలియకుండా అలా తినేస్తూ ఉంటామండి. అంత టేస్టీగా ఉంటాయి ఈ మసాలా వడలు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఈ మసాలా వడలు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరూ టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో రుచుల కోసం సుధా తెలుగమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.